నేనైతే ఒక బ్లౌజ్ పీస్‌తో ఒక షార్ట్ కుర్తీ అయితే రెడీ చేస్తున్నాను. లైనింగ్ కూడా నేను బ్లౌజ్ పీసే యూజ్ చేశాను. ఇక్కడి నుంచి లెంత్ కోసం 27 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేశాననమాట. ఈ విధంగా మార్క్ చేసి స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసాను. ఇక్కడి నుంచి ఫుల్ షోల్డర్ ఉంటుంది చూసారా? దాని కోసం 6 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేశాను. ఇక్కడి నుంచి ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేశాను. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఈ 2 మార్క్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేశాను. సైడ్స్ కూడా ఇదే విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసాననమాట. ఈ విధంగా డ్రా చేసి ఇక్కడి నుంచి షోల్డర్ కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 3 కూడా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం థిన్ కావాలని చెప్పి 2 తీసుకున్నాను. ఇక్కడి నుంచి నెక్ డీప్ కోసం 6 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేశాననమాట. ఈ విధంగా మార్క్ చేసి ఇప్పుడు ఈ బాక్స్ ఉంటుంది చూసారా? దీన్ని క్లోజ్ చేసుకోవాలి. దీనిలో మీకు కావాల్సిన నెక్ అయితే మీరు డ్రా చేసేసుకోవచ్చు. నేనైతే ఇదే విధంగా స్క్వేర్ పెట్టేసాను. ఇప్పుడు చెస్ట్ కోసం నేనైతే 8.5 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేస్తున్నాను. మీరు చెస్ట్ ఎంతైతే ఉంటుందో దాన్ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేసి ఈ విధంగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇక్కడి నుంచి నేను వెస్ట్ కోసం 14 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాననమాట. ఈ విధంగా మార్క్ చేసి కొంచెం డార్క్ చేస్తున్నాను. కొంచెం పైకి గీసాననమాట. ఇలా గీసి ఇక్కడి నుంచి నేనైతే చెస్ట్ దగ్గర ఒక 8 ఇంచెస్‌కి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక మార్క్ చేసిన తరువాత ఇక్కడి నుంచి ఇప్పుడు కట్స్ పాయింట్ ఉంది చూసారా? దాని కోసం నేనైతే ఫస్ట్ 19 చేశాను. తర్వాత కొంచెం పైకి పెట్టి 17 ఇంచెస్‌కి ఈ విధంగా ఒక మార్క్ అయితే చేసేసాననమాట. ఇలా ఈ మార్క్ అయితే చేసిన తరువాత ఇప్పుడు నేనేం చేస్తానంటే చెస్ట్ దగ్గర, ఈ వెస్ట్ దగ్గర ఉన్న మార్క్స్‌ని ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేసుకోవాలనమాట ఇలా. కలిపేసిన తర్వాత మిగిలిందంతా నేనైతే వదిలేస్తున్నాను ఖర్చు కోసం. ఇప్పుడు ఇదైతే కట్స్ పాయింట్ కదా! దీన్ని నేను చూస్తున్నాను ఎంత వచ్చింది అని చెప్పి. నేను ఎంతైతే ఉంటుందో అంతా ఈ విధంగా అయితే పెట్టేసాననమాట. ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టి ఈ విధంగా అయితే పెట్టేసాను. పెట్టి ఇప్పుడు ఈ పైన మార్క్‌ని, ఈ మార్క్‌ని ఈ విధంగా క్రాస్‌గా ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇదేంటి కట్స్ పాయింట్ గదా! ఈ విధంగా నేనైతే క్రాస్‌గా మార్క్ చేసేసాను. ఇలా మార్క్ చేసిన తరువాత ఏంటంటే, ఈ కట్స్ పాయింట్‌కి ఈ కిందున్న బాటమ్ పాయింట్‌కి ఒక 1 ఇంచ్ కదా డిఫరెన్స్. సో, నేను చూస్తున్నాను. ఇప్పుడు ఆర్మ్ డౌన్ దగ్గర నేనొక 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేశాను. షోల్డర్ దగ్గర 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాననమాట. ఇలా మార్క్ చేసి ఆర్మ్ షేప్‌కి ఈ విధంగా అయితే నేను రౌండ్స్ గీస్తున్నాను. ఇలా ఫ్రంట్, బ్యాక్ అనేది మనం గీసుకోవాలి. ఇదే విధంగా లోపలికి ఇంకొకటైతే గీస్తున్నాను. ఇదేంటంటే ఫ్రంట్‌ది, అదేమో బ్యాక్‌దనమాట. ఈ విధంగా గీసిన తర్వాత షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఈ విధంగా అయితే గీసుకోవాలి. ఓకేనా? ఇలా గీసుకున్న తరువాత ఇప్పుడు నేనేంటంటే కింద బాటమ్ పార్ట్‌కి ఎక్కడ కట్స్‌కి ఎంతైతే పెడతామో దానికి ఒక 1 ½ ఇంచ్ యాడ్ చేసుకొని మనం మార్క్ చేసుకోవాలనమాట. నాకిక్కడ ఎక్కువ లేదు కాబట్టి ఉన్న 9 ½ పెట్టేస్తున్నాను. ఎంతైతే ఉంటుందో అంత పెట్టి ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్‌కి వదిలేసి నేను ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నాననమాట. ఇలా మార్క్ చేసుకొని ఫస్ట్ అయితే కట్ చేసేసాను సైడ్స్. కట్ చేసి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్‌ని, బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా అయితే నేను సెపరేట్ అయితే చేసేస్తున్నాననమాట. ఇది బ్యాక్ పార్ట్ కదా! ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసింది అచ్చయితే పడిపోయింది. సో, అదే మార్క్ చేసేస్తున్నాననమాట. బ్యాక్ సైడ్ నెక్ డీప్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 7 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ ఏ విధంగా అయితే 2 ఇంచెస్ తీసుకున్నానో అదే విధంగా ఇక్కడ గూడా నెక్ దగ్గర అంతే తీసుకున్నాను. అంటే షోల్డర్ దగ్గర అంతే తీసుకున్నాను. ఈ విధంగా 7 ఇంచెస్‌కి మార్క్ చేసేసి కట్ చేసేసాననమాట నెక్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ అనమాట. అదే విధంగా ఫ్రంట్, బ్యాక్ 2 కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా నేనైతే నెక్స్ కట్ చేసేసాను. దీనికి కొంచెం లోతు తీస్తాం గదా! దానికి నేను ఇదే విధంగా నేను కట్ చేసేస్తున్నాను ఇలా. ఓకే కదా! బ్యాక్‌కయితే అవసరం లేదు. ఫ్రంట్‌కి కట్ చేయాలి కదా! ఈ విధంగా నేనైతే కట్ చేసేసాను. ఇప్పుడు కట్ చేసిన తరువాత ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా అయితే ప్లేస్ చేసేసాననమాట. ఇలా పెట్టి ఫస్ట్ ఏంటంటే మనం నెక్ మాత్రమే స్టిచ్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా నెక్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ అయితే స్టిచ్ చేశాను. ఎక్స్‌ట్రా పార్ట్‌ని కట్ చేసేసాననమాట. ఈ విధంగా ఎక్స్‌ట్రా కట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్ తిరగడం కోసం నేనైతే చిన్నగా ఈ విధంగా కట్స్ అయితే పెడుతున్నాననమాట. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా చేయాలి. ఓకేనా? ఈ విధంగా చిన్నగా కట్స్ పెట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని రివర్స్ చేస్తాననమాట. ఇప్పుడు దీన్నేంటంటే మనం రివర్స్ చేసి, రివర్స్ చేసిన పైన ఇప్పుడు స్క్వేర్ పెట్టా గదా! దీన్నేంటంటే చుట్టూరా టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా నేను టాప్ స్టిచ్ అయితే వేసేసాను. వేసిన తరువాత లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా
స్టిచ్ చేసుకోవాలనమాట. లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసి ఉంచానో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మొత్తం ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఓకే గదా! నేను ఈ విధంగా ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని, లైనింగ్‌ని జాయిన్ చేసేసాను. ఓకేనా? ఎక్స్‌ట్రాస్ కట్ చేసేసాను. ఇప్పుడేంటంటే ఇప్పుడు నేను స్లీవ్‌లెస్ పెడుతున్నా కదా! ఈ చివర్ల ఆర్మ్స్ అనేది కవర్ చేయడం కోసం నేనేంటంటే ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసేసుకున్నాను. తీసుకొని ఈ సైడ్స్ నుంచి ఈ విధంగా ఆర్మ్స్ దగ్గర క్రాస్ పట్టీ తీసుకోండి. తీసుకొని ఈ విధంగా నేనైతే ఫస్ట్ అయితే ఒక చిన్న స్టిచ్ అయితే వేస్తున్నాననమాట. ఇలా స్టిచ్ వేసి ఇప్పుడు దాన్ని పక్కకి జరిపి ఒక ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి పైనేంటంటే మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అదే విధంగా 4 పార్ట్స్‌కి అంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 సైడ్స్ ఇదే విధంగా నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను కదా! ఈ విధంగా ఇలా కట్ చేసేసుకొని ఆర్మ్స్ అనేది కవర్ జేస్తున్నాననమాట. నేను స్లీవ్‌లెస్ పెట్టా గాబట్టి ఈ విధంగా అయితే నేను కవర్ జేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడేంటంటే లోపలికి దీన్ని ఇంకొక ఫోల్డ్ జేస్తాననమాట. ఈ విధంగా ఒక డబుల్ ఫోల్డ్ అనేది చేసేసి లోపలికి కనిపించకుండా ఈ క్లాత్‌ని నేనైతే మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఓకే కదా! ఈ విధంగా అయితే మనం 2 స్టిచ్‌లనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ అయితే నేనైతే కవర్ జేసేసాను. అదే విధంగా 4 సైడ్స్ ఇదే విధంగా మనం అదే స్టిచ్ చేసుకోవాలనమాట. ఓకే గదా! ఇదే విధంగా 4 సైడ్స్ నేనైతే స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. ఓకే గదా! ఇక్కడి వరకు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నేనేం జేస్తానంటే ఈ కింద కట్స్ ఉన్నాయి గదా! ఇది చూసారు గదా! ఒకసారి చూసేయండి. నేనెలా స్టిచ్ చేశాననేది మీకు చూపిస్తున్నాను దగ్గర నుంచి. ఇప్పుడు పక్కన సైడ్స్ నేను ఏ విధంగా అయితే మార్క్ చేశానో అదే విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసాను. వేసిన తర్వాత ఇక్కడ కట్స్ పాయింట్ ఉంది చూసారా? దాన్ని కూడా ఇదే విధంగా ఒక డబుల్ ఫోల్డ్ అనేది చేసి, నేను 1 ఇంచ్‌కి మార్క్ చేశాను చూసారా? అదే 1 ఇంచ్‌కి ఎంతైతే మార్క్ చేశానో అంత మాత్రమే ఫోల్డ్ చేసేసి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఓకే గదా! ఇదే విధంగా 4 సైడ్స్ ఎంతైతే నేను మార్క్ చేశానో 1 ఇంచ్ కంటే ఎక్కువ పెట్టలేదు. నాకు క్లాత్ తక్కువే ఉంది కాబట్టి తక్కువనే ఇదే విధంగా ఒక 1 ఇంచ్‌కి ఫోల్డ్ చేసేసుకొని 4 సైడ్స్ ఇదే విధంగా నేనైతే స్టిచ్ అనేది వేసేసుకున్నాననమాట. ఈ విధంగా 4 సైడ్స్ కట్స్ పాయింట్స్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఓకే గదా! సైడ్స్ అనేది నేనైతే ఆల్రెడీ స్టిచ్ వేసేసాను. మనం ఏదే విధంగా అయితే పెట్టానో అదే విధంగా సైడ్స్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి. అంటే మనం ఖర్చు పెట్టుకున్నాం గదా! మార్క్ చేసి నేనైతే సైడ్స్ కూడా అదే చేసేసాను. కింద కూడా బాటమ్ పార్ట్‌కి కింద లాస్ట్‌లో ఇదెలా అయితే డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానో, అదే విధంగా ఇది కూడా ఒక డబుల్ ఫోల్డ్ చేసి, ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. టాప్ జీన్స్ మీదకైతే బావుంటుంది. స్కర్ట్ మీద కూడా ఓకే. బాయ్.